హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎనీథింగ్ ఆస్క్ మీ తెలుగు. ఈ రూబిక్స్ క్యూబ్ ని సాల్వ్ చేయాలంటే ఏవో మ్యాథ్స్ ఫార్ములాస్ ఉంటాయని, సైన్స్ ట్రిక్స్ ఉంటాయని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. కానీ అవేమి నిజం కావు. ఈ క్యూబ్ ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఎటువంటి మ్యాథ్స్ ఫార్ములాస్ లేకుండా. ఏ విధంగా అనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ముందుగా క్యూబ్ అయితే బాగా షఫల్ చేసుకోండి. నేను ఆల్రెడీ క్యూబ్ని బాగా షఫల్ చేశాను. ఇప్పుడు మీరు ఏ కలర్ అయితే సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని పైన పెట్టుకోండి. వీటిని సైడ్స్ అంటారు అండ్ వీటిని ఎడ్జెస్ అంటారు. ఫస్ట్ మనం సైడ్స్ని సాల్వ్ చేయాలి. సైడ్స్ అన్ని కూడా వైట్ కలర్తో మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. అంటే ఇక్కడ వైట్కి వైట్, రెడ్కి రెడ్ మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. అలాంటి సైడ్ ఎక్కడుందో చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఉంది వైట్ అండ్ రెడ్. రెడ్ ఆల్రెడీ మ్యాచ్ అయ్యే ఉంది. సో ఒక 2 సార్లు ఈ విధంగా తిప్పామంటే ఇప్పుడు వైట్కి వైట్ మ్యాచ్ అయింది, అలాగే రెడ్కి రెడ్ కూడా మ్యాచ్ అయింది. ఈ విధంగానే మిగతా 3 సైడ్స్ కూడా మనం సాల్వ్ చేయాలి. వీడియో కాస్త లెంతీగా ఉంటుంది, అయినా సరే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు క్యూబ్ సాల్వింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వైట్ అండ్ గ్రీన్ ఉన్న సైడ్ ఎక్కడుందో చూడాలి. ఇదిగోండి, వైట్ అండ్ గ్రీన్ ఇక్కడ ఉంది. మనం ఈ గ్రీన్ని కిందకి రప్పించాలి. నేను ఏ విధంగా కిందకి రప్పిస్తున్నానో జాగ్రత్తగా చూడండి. క్యూబ్ని ఈ విధంగా పట్టుకొని ఒకసారి రైట్ సైడ్కి తిప్పండి. ఇప్పుడు గ్రీన్ కిందకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ అండ్ వైట్ ఉంది. ఇప్పుడు దాన్ని ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయాలి. ఈ ప్రాసెస్ వల్ల మనం ఇందాకలా సెట్ చేసిన వైట్ అండ్ రెడ్ మిస్ మ్యాచ్ అయింది. సో దాన్ని ఒకసారి పర్ఫెక్ట్గా మ్యాచ్ చేద్దాం. ఇప్పుడు వైట్ అండ్ రెడ్ మళ్ళీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. అండ్ ఇందాక మనం తప్పించిన గ్రీన్కి గ్రీన్ని మ్యాచ్ చేసి వైట్ని పైకి తిప్పాలి. ఈ విధంగా 1 అండ్ 2. ఇప్పుడు వైట్కి వైట్, గ్రీన్కి గ్రీన్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. సో ఇప్పుడు ఇంకో సైడ్ని సాల్వ్ చేద్దాం. వైట్ అండ్ ఆరెంజ్. ఈ సైడ్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇదిగోండి, వైట్ అండ్ ఆరెంజ్ ఇక్కడే ఉంది. దాన్ని ఒకసారి సైడ్కి ఇలా తిప్పితే ఆరెంజ్కి మ్యాచ్ అయిపోతుంది. తర్వాత వైట్ని పైకి తిప్పామంటే వైట్ అండ్ ఆరెంజ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు 3 సైడ్స్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఇక మిగిలింది ఒకే ఒక సైడ్, వైట్ అండ్ బ్లూ. ఆ సైడ్ ఎక్కడుందో వెతకండి. ఇదిగోండి, ఇక్కడ ఉంది వైట్ అండ్ బ్లూ. ఇప్పుడు బ్లూ కింద వైపు ఉంది కాబట్టి దాన్ని ఒకసారి ఈ విధంగా తిప్పి క్యూబ్ని ఈ విధంగా పట్టుకొని ఒకసారి కింద వైపు తిప్పండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పట్టుకొని కిందకి తిప్పండి. అండ్ ఇప్పుడు వైట్ అండ్ ఆరెంజ్ మిస్ మ్యాచ్ అయింది కాబట్టి మళ్ళీ దాన్ని మ్యాచ్ చేయండి. మనం ఇందాకలా సైడ్ చేసిన బ్లూని బ్లూ కలర్కి మ్యాచ్ చేసి వైట్ని పైకి తిప్పాలి. బ్లూకి ఆల్రెడీ బ్లూ మ్యాచ్ అయ్యి ఉంది. సో దాన్ని ఒకసారి పైకి తిప్పితే సరిపోతుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేసరికి మీకు ఈ విధంగా ప్లస్ రావాలి. ఇప్పుడు మనం సాల్వ్ చేయాల్సింది ఎడ్జెస్ని. ఎడ్జెస్లో కూడా 3 సైడ్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిన కలర్స్ని మనం వెతకాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎడ్జ్ని చూసుకుంటే రెడ్, వైట్ ఇంకా గ్రీన్ ఉన్నాయి. వైట్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యింది, కానీ మిగతా 2 కలర్స్ మ్యాచ్ అవ్వలేదు. ఆ మ్యాచ్ అయ్యే ఎడ్జ్ ఎక్కడుందో మనం వెతకాలి. ఇదిగోండి, ఈ ఎడ్జ్లో రెడ్, వైట్ అండ్ గ్రీన్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. సో దాన్ని అక్కడ రిమూవ్ చేసి ఇక్కడ పెట్టాలి. దానికోసం రైట్ సైడ్ కిందకి దింపి కింద ఉన్న వైట్ని లెఫ్ట్ సైడ్కి తిప్పాలి. ఇప్పుడు యాస్టీస్గా వైట్ సైడ్ని వైట్కి మ్యాచ్ చేయాలి. ఇప్పుడు మనం రిమూవ్ చేసిన ఎడ్జ్ని ఎక్కడైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందో అక్కడికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఈ ఎడ్జ్ ఇక్కడ మ్యాచ్ అవుతుంది కాబట్టి దాన్ని అక్కడికి తీసుకెళ్ళాలి. ఫస్ట్ వైట్ని కింద వైపు తిప్పాలి. 1 అండ్ 2. ఇప్పుడు వైట్ని వైట్కి జాయిన్ చేసి పైకి తిప్పితే వైట్ సైడ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. ఇందాక మనం అనుకున్న ఎడ్జ్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అని చూసారా? ఈ విధంగానే మిగతా 3 సైడ్స్ కూడా సాల్వ్ చేయాలి. సరే, ఇప్పుడు ఇంకో ఎడ్జ్ని వెతుకుదాం. ఇక్కడ చూడండి, వైట్, ఆరెంజ్ అండ్ బ్లూ ఉంది. ఈ ఎడ్జ్ ఇక్కడ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది, ఎందుకంటే అక్కడ వైట్, బ్లూ అండ్ ఆరెంజ్ కార్నర్ ఉంది. 1 అండ్ 2, 3 అండ్ 4. ఇప్పుడు మనం చూసుకుంటే వైట్, బ్లూ అండ్ ఆరెంజ్ ఉన్న కార్నర్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఎడ్జ్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ బ్లూ, వైట్ అండ్ రెడ్ ఉంది. ఇప్పుడు ఈ ఎడ్జ్ ఇక్కడ మ్యాచ్ అవుతుంది, ఎందుకంటే ఆ 3 కలర్స్ కూడా అక్కడ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఈ ఎడ్జ్ని ఇక్కడ ప్లేస్ చేయాలంటే 1, 2, 3 అండ్ 4. ఇది కూడా పర్ఫెక్ట్గా ప్లేస్ అయిపోయింది. ఇక మిగిలి ఉన్న చివరి ఎడ్జ్ని కూడా మనం పర్ఫెక్ట్గా మ్యాచ్ చేద్దాం. వైట్ ఉన్న ఎడ్జ్ని వెతికి అక్కడ ప్లేస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ వైట్ ఎడ్జ్ ఏమో దీని కింద ఉంది. ఇలా ఉన్నప్పుడు దీన్ని ఒకసారి కిందకి దింపి 2 సార్లు పక్కకి తిప్పితే వైట్ ఎడ్జ్ పైకి వస్తుంది. ఇప్పుడు మిస్ మ్యాచ్ అయిన వైట్ సైడ్ని పైకి తిప్పండి. ఇప్పుడు ఈ వైట్ ఎడ్జ్ పైకి రావాలి, అంటే దాన్ని ఒకసారి పైకి తిప్పండి. ఇప్పుడు 1, 2 అండ్ 3. ఇప్పుడు మీరు చూసుకుంటే వైట్ కలర్ కంప్లీట్గా పూర్తయిపోయింది. అలాగే క్యూబ్లో ఫస్ట్ లేయర్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది.
ఇది క్యూబ్లోని ఫస్ట్ స్టెప్. ఈ ఫస్ట్ స్టెప్ బాగా ప్రాక్టీస్ చేశాకే సెకండ్ స్టెప్కి వెళ్ళండి. సెకండ్ స్టెప్ని సాల్వ్ చేయడానికి వైట్కి ఆపోజిట్ ఉన్న కలర్ని మనం ఎంచుకోవాలి. వైట్కి ఆపోజిట్గా ఎల్లో ఉంది. మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న 4 సైడ్స్లో ఎల్లో లేని సైడ్ని మనం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఈ సైడ్లో ఎల్లో ఉంది, అలాగే ఈ సైడ్లో ఎల్లో లేదు, రెడ్ అండ్ గ్రీన్ ఉంది. సో ఈ సైడ్ని మనం తీసుకుందాం. ఇప్పుడు పైన రెడ్ కలర్ని రెడ్ కలర్కి మ్యాచ్ చేయాలి. దానికోసం కింద వైపు పట్టుకొని రౌండ్గా తిప్పండి. ఇప్పుడు రెడ్కి రెడ్ మ్యాచ్ అయింది, కిందేమో గ్రీన్ ఉంది. కింద ఉన్న గ్రీన్ రెడ్కి అయితే రైట్ సైడ్ ఉంటుంది లేదా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ గ్రీన్ మనకి లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఇప్పుడు మనం రెడ్ అండ్ గ్రీన్ని రైట్ సైడ్ తిప్పాలి. 1 2 3 అండ్ 4. ఇక్కడ వైట్ మనకి మిస్ మ్యాచ్ అయింది, సో దాన్ని మళ్ళీ మ్యాచ్ చేద్దాం. 1 2 3 అండ్ 4. వైట్ మళ్ళీ మ్యాచ్ అయిపోయింది. అలాగే మనం అనుకున్న రెడ్ అండ్ గ్రీన్ కూడా పర్ఫెక్ట్గా ప్లేస్ అయిపోయింది. ఈ విధంగానే మిగతా 3 కూడా చేయాలి. ఓకే, ఇప్పుడు మనం బ్లూ అండ్ రెడ్ని తీసుకుందాం, ఎందుకంటే అక్కడ ఎల్లో లేదు కాబట్టి. ఇప్పుడు రెడ్ని రెడ్కి మ్యాచ్ చేయాలి. ఇప్పుడు రెడ్ కింద బ్లూ ఉంది కాబట్టి బ్లూ ఎటువైపు ఉందో చూడాలి. బ్లూ రెడ్కి రైట్ సైడ్ ఉంది, సో మనం లెఫ్ట్ సైడ్ తిప్పాలి. 1 2 3 అండ్ 4. వైట్ మిస్ మ్యాచ్ అయింది కదా, మళ్ళీ దాన్ని మ్యాచ్ చేద్దాం. 1 2 3 అండ్ 4. ఇప్పుడు ఇక్కడ బ్లూ అండ్ రెడ్ కూడా మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎల్లో లేని సైడ్ని తీసుకుందాం. ఇక్కడ చూస్తే ఎల్లో ఉంది, ఇక్కడ చూస్తే ఎల్లో లేదు. ఆరెంజ్ అండ్ గ్రీన్ ఉంది. ఆరెంజ్కి ఆరెంజ్ ఆల్రెడీ మ్యాచ్ అయ్యే ఉంది. కింద గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ ఎటువైపు ఉందో చూడండి. గ్రీన్ ఇక్కడ రైట్ సైడ్ ఉంది, సో మనం లెఫ్ట్ సైడ్ తిప్పాలి. 1 2 3 అండ్ 4. ఇక్కడ వైట్ మళ్ళీ మిస్ మ్యాచ్ అయింది, సో దాన్ని మ్యాచ్ చేయడానికి 1 2 3 4. ఇప్పుడు ఆరెంజ్ అండ్ గ్రీన్ కూడా మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎల్లో లేని సైడ్ని తీసుకుందాం. ఇక్కడ 3 పక్కల కూడా ఎల్లో ఉంది, కానీ ఒక పక్క మాత్రం ఆరెంజ్ అండ్ బ్లూ ఉంది. అయితే కొన్నిసార్లు 4 పక్కల కూడా ఎల్లో ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలనేది వీడియో లాస్ట్లో చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి టాప్లో ఆరెంజ్ ఉంది, సో ఆరెంజ్కి ఆరెంజ్ని మ్యాచ్ చేద్దాం. ఆరెంజ్ మ్యాచ్ చేశాక కింద ఉన్న బ్లూ ఎటువైపు ఉందో చూద్దాం. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఉంది, సో మనం రైట్ సైడ్ తిప్పాలి. 1 2 3 అండ్ 4. మళ్ళీ వైట్ని మ్యాచ్ చేద్దాం. 1 2 3 అండ్ 4. ఇప్పుడు పైన వైట్ యాస్టీజ్ ఎలా ఉందో అలానే ఉంది, అండ్ సెకండ్ లేయర్ కూడా కంప్లీట్గా పూర్తయిపోయింది. ఇక మిగులున్నది థర్డ్ లేయర్ మాత్రమే. థర్డ్ లేయర్ సాల్వ్ చేసే ముందు మీరు ఈ 2 లేయర్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు థర్డ్ లేయర్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. క్యూబ్ ఫేసింగ్ని ఎల్లో వైపు తిప్పండి. ఇప్పుడు స్ట్రైట్గా ఒక ఎల్లో లైన్ వచ్చింది. ఈ థర్డ్ స్టెప్లో మనకి ఒకసారి స్ట్రైట్ లైన్ వస్తుంది, ఒక్కోసారి ఇలా ప్లస్ వస్తుంది, మరోసారి ఏమో ఈ విధంగా వస్తుంది, ఇంకోసారి ఒక డాట్లో వస్తుంది. ఏ విధంగా వచ్చినా సరే ఇప్పుడు నేను చెప్పిన 6 స్టెప్స్ని ఫాలో అవ్వండి. ఒకవేళ షేప్ ఈ విధంగా వస్తే ఒక ఎల్లోని మీ వైపు ఉండేలా, మరో ఎల్లోని మీ రైట్ సైడ్ ఉండేలా చూసుకోండి. దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పే 6 స్టెప్స్ని ఫాలో అవ్వండి. 1 2 3 4 5 అండ్ 6. ఇప్పుడు మనకు ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది. దాన్ని ఇప్పుడు మనం క్రాస్గా పెట్టుకోవాలి. అలా పెట్టుకొని మళ్ళీ 6 స్టెప్స్ని చేయాలి. 1 2 3 4 5 అండ్ 6. ఈ 6 స్టెప్స్ ఎప్పటి వరకు చేయాలంటే ఈ విధంగా ప్లస్ వచ్చేంత వరకు. మనం ప్లస్ని అయితే రప్పించగలిగాం, కానీ ఎల్లో సైడ్స్ అనేవి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యలేవు. సో దాన్ని పర్ఫెక్ట్గా మ్యాచ్ చేయడానికి ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను. ఈ గ్రీన్ లాగా మరొక సైడ్ అనేది ఎల్లోతో మ్యాచ్ అవ్వాలి, కానీ ఇక్కడ గ్రీన్ తప్ప మరే సైడ్ కూడా ఎల్లోతో మ్యాచ్ అవ్వలేదు. మనకి పక్క పక్కనే 2 సైడ్స్ అనేవి మ్యాచ్ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు టాప్ను ఒకసారి పట్టుకొని లెఫ్ట్ సైడ్ తిప్పండి. ఏ 2 సైడ్స్ కూడా మ్యాచ్ అవ్వలేదు, కాబట్టి మరొకసారి తిప్పుదాం. ఇప్పుడు కూడా మ్యాచ్ అవ్వలేదు, సో మరోసారి టర్న్ చేద్దాం. ఇప్పుడు 2 సైడ్స్ మ్యాచ్ అయ్యాయి, బ్లూ అండ్ రెడ్. ఇలా మ్యాచ్ అయిన 2 సైడ్స్ని ఒకటి మీ లెఫ్ట్ సైడ్లో పెట్టుకోండి, ఇంకోటి మీ బ్యాక్ సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన 9 స్టెప్స్ ఫాలో అవ్వండి. 1 2 3 4 5 6 7 8 9
ఇప్పుడు మీరు చూస్తే ప్రతి ఒక్క సైడ్ కూడా ఎల్లోతో మ్యాచ్ అయి ఉంటుంది అండ్ ఎల్లో ప్లస్ కూడా యాస్టీజ్ అలానే ఉంది. క్యూబ్ కూడా ఇందాక ఎలా ఉందో అలానే ఉంది. అలాగే మనకి సైడ్స్ అనేవి కూడా సాల్వ్ అయిపోయాయి. ఇప్పుడు మనం సాల్వ్ చేయాల్సిందల్లా కేవలం ఎడ్జెస్ని మాత్రమే. మనం ఎలాంటి ఎడ్జ్ని తీసుకోవాలంటే 3 కలర్స్ కూడా ఆ ఎడ్జ్తో మ్యాచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్లో, గ్రీన్ అండ్ రెడ్ ఉంది. సో ఇది మ్యాచ్ అవ్వదు. ఈ ఎడ్జ్లో చూస్తే రెడ్, బ్లూ అండ్ ఎల్లో ఉంది. రెడ్ ఈ 3 సైడ్స్లో ఎక్కడా లేదు. సో ఇది కూడా మ్యాచ్ అవ్వదు. ఇంకో ఎడ్జ్ తీసుకుంటే ఎల్లో, గ్రీన్ అండ్ ఆరెంజ్ ఉంది. పక్కనే ఆరెంజ్, అటుపక్క గ్రీన్ అండ్ పైన ఎల్లో ఉంది. కాబట్టి ఈ ఎడ్జ్ ఇక్కడ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఆ ఎడ్జ్ ని ఈ పొజిషన్ లో పెట్టుకొని నేను చెప్పిన స్టెప్స్ ని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ 2 సైడ్స్ కూడా 8 స్టెప్స్ అనేవి చేయాలి. ముందుగా రైట్ సైడ్ 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5 6 7 8. ఈ ప్రాసెస్ పూర్తయ్యేసరికి ఈ ఎడ్జ్ మ్యాచ్ అయిపోవాలి. అలా మ్యాచ్ అవ్వలేదంటే 8 స్టెప్స్ని మళ్ళీ చేయాలి. ముందు రైట్ సైడ్ 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు చూసారా ఈ ఎడ్జ్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఇంకా ఈ 3 ఎడ్జెస్ మిగిలాయి. అవి కూడా కంప్లీట్ అయిపోతే మనకి పూర్తిగా క్యూబ్ అనేది సాల్వ్ అయిపోతుంది. అయితే ఇప్పుడు మనకు ఒక ఎడ్జ్ అనేది సాల్వ్ అయింది కదా, దానికి ఆపోజిట్ సైడ్లో ఉన్న ఎడ్జ్ని మనం తీసుకోవాలి. ఈ ఎడ్జ్లో 3 కలర్స్ మ్యాచ్ అవ్వలేదు. అలాంటప్పుడు నేను చెప్పిన స్టెప్స్ని ఫాలో అవ్వండి. 1 2 3 4 5 6 7 అండ్ 8. ఇప్పుడు మళ్ళీ ఆపోజిట్ ఎడ్జ్లో కలర్స్ మ్యాచ్ అయ్యో లేదో చూడండి. ఇంకా మ్యాచ్ అవ్వలేదు. కాబట్టి ఇందాకలా చేసిన స్టెప్స్ని మరోసారి చేయాలి. 1 2 3 4 5 6 7 అండ్ 8. ఇప్పుడు క్యూబ్ ఆపోజిట్ ఎడ్జ్ కూడా ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోయింది. కానీ కొన్నిసార్లు ఇలా జరగదు. అలాంటప్పుడు ఏం చేయాలనేది వీడియో లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు ఇలా క్రాస్గా సాల్వ్ అయింది కదా, ఇలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు క్యూబ్ని ఇలా తిప్పి ఒకటి మీ బాటంలో మరొకటి మీ టాప్లో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ని ఫాలో అవ్వండి. 1 2 3 4 5 6 7 8. లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5 6 7 అండ్ 8. ఇప్పుడు మరోసారి ఆ 8 స్టెప్స్ని చేయాలి. ఫస్ట్ రైట్ సైడ్ 1 2 3 4 5 6 7 and 8. Now left side 1 2 3 4 5 6 7 అండ్ 8. ఇప్పుడు మీరు క్యూబ్ని ఒకసారి గమనిస్తే ఆల్మోస్ట్ క్యూబ్ అంతా సాల్వ్ అయిపోయింది. ఈ 2 సైడ్స్ తప్ప. ఇవి కూడా మరో 2 సార్లు 8 స్టెప్స్ చేశామంటే సాల్వ్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను చెప్పింది యాజ్ టీజ్ అలాగే ఫాలో అవ్వండి. 1 2 3 4 5 6 7 8. Now left side 1 2 3 4 5 6 7 8. మరోసారి ఈ విధంగా చేస్తే క్యూబ్ మొత్తం సాల్వ్ అయిపోతుంది. రైట్ సైడ్ 1 2 3 4 5 6 7 8. లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5 6 7 అండ్ 8. ఇప్పుడు మీరు క్యూబ్ని తిప్పి చూసారంటే మొత్తం సాల్వ్ అయిపోయి కనిపిస్తుంది. వీడియోలో నేను చెప్పిన స్టెప్స్ని మీరు ఫాలో అయ్యారంటే మీరు కూడా క్యూబ్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. క్యూబ్ సెకండ్ లేయర్ చేసేటప్పుడు 4 పక్కల కూడా ఎల్లో వస్తే ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీరు చూసుకుంటే 4 పక్కల కూడా ఎల్లో ఉంది. సో ఇలాంటప్పుడు మనం ఏ పక్క అయితే సాల్వ్ అయ్యలేదో దాన్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసుకుంటే గ్రీన్ అండ్ ఆరెంజ్ ఇక్కడ సెట్ అయ్యలేదు. నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. 1 2 3 4 5 6 7. ఇప్పుడు మీరు కింద చూసుకుంటే 3 పక్కల ఎల్లో ఉన్న సైడ్ ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఒక సైడ్ మాత్రం ఎల్లో లేకుండా వస్తుంది. ఇందాకలా మనం చూసిన గ్రీన్ అండ్ ఆరెంజే కిందకు వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత సెకండ్ లేయర్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది నేను ఇందాకే చెప్పాను. సో ఆ విధంగా ట్రై చేసి సెకండ్ లేయర్ని సాల్వ్ చేయండి.
ఇందాక నేను ఇలా సాల్వ్ అయిన ఆపోజిట్ కలర్ని చూసుకోవాలని చెప్పాను కదా. ఇక్కడ మీరు చూసుకుంటే ఎల్లో, రెడ్ అండ్ బ్లూ ఉంది అండ్ ఈ కార్నర్ ఇక్కడ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ఇలాంటి టైంలో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇలా ఉన్నప్పుడు సాల్వ్ అయిన కలర్ని మీ లెఫ్ట్ సైడ్ టాప్లో పెట్టుకోవాలి. దేన్నైతే సాల్వ్ చేద్దాం అనుకుంటున్నామో అది మీ రైట్ సైడ్ డౌన్లో ఉండాలి. అలా పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. 1 2 3 4 5 6 7 and 8. 1 2 3 4 5 6 7 and 8. ఇలా చేస్తే ఒక్కోసారి మీకు క్యూబ్ సాల్వ్ అయిపోతుంది, లేదా ఈ విధంగా వస్తుంది. ఏ విధంగా వచ్చినా క్యూబ్ని ఎలా సాల్వ్ చేయాలనేది వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్పాను. అర్థం కాకపోతే మళ్ళీ చూసి స్టెప్స్ని బాగా గమనించండి. ప్రతి స్టెప్ని వీలైనంత ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.